బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన అవకతవకలపై ఈడీ దూకుడు పెంచింది. ఈ మేరకు హైదరాబాద్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తోంది. పశుసంవర్ధక శాఖ హెడ్ ఆఫీసులో ఈడీ తనిఖీలు చేయడం హాట్ టాపిక్గా మారింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారించింది. అయితే గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల పంపిణీ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీని సైతం కేసు వివరాలు అందించాలని కోరింది. తాజాగా ఈడీ ఎంట్రీతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.